ప్రభాస్ గారి కామెడీ టైమింగ్, ఒక వింటేజ్ లుక్స్, వింటేజ్ డ్యాన్స్, సాంగ్స్, ఆ హీరోయిన్తో కొంచెం రొమాంటిక్ కామెడీ టైమింగ్ అవన్నీ మనకు బాగా అనిపిస్తాయి. ఓకే, రొమాంటిక్ పరంగా ఓకే, మనకి కథ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ కాబట్టి ఏదో గెంటి కూడా పోతే అప్పుడప్పుడు నవ్వుకుంటా ఓకే, ఫస్ట్ వరకు పర్లేదు బాగానే ఉంది, బోర్ కొట్టదు. బట్ ఇంటర్వెల్ చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్, ఇంటర్వెల్ తర్వాత ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయినా ఇంకా తర్వాత నుంచి సినిమా పెద్ద లాగి అంటే సాగదీసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అక్కడక్కడ కామెడీ టైమింగ్ ప్రభాస్ గారు ఉన్నా మనకు చూసినంతసేపు స్టోరీ ఎటో పోతుంది అనిపిస్తుంది. మెయిన్ స్టోరీ లేదు సినిమాలో, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు సినిమాలో. సో ఓవరాల్గా మారుతి గారు ఇంకా వర్క్ చేస్తుంటే బాగుంది. ఇంకా వర్క్ కాదు, అసలు వర్కే చేయాలంటే అనిపించింది నాకు సినిమా మీద. ఏదో ప్రభాస్ గారిని ఇచ్చేసారు, ఆయన నమ్ముకున్న ఆయన యాటిట్యూడ్, లుక్స్, ఆ వింటేజ్ లుక్స్ తీసుకొస్తే, ఆ వింటేజ్ యాక్టింగ్ తీసుకొస్తే సినిమా జనాలు చూసేస్తారు అంత ఎర్రోళ్ళు అనుకునే అలాగే సినిమా తీసినట్టు అనిపించింది. ఆ వరకు చూసుకుంటే పండగ కాబట్టి ప్రభాస్ అని నమ్ముకుని కలెక్షన్లు అయితే వస్తాను, అదైతే ప్రాబ్లం లేదు. విశ్వప్రసాద్ గారు బీవచ్చంగా వచ్చి పెట్టారు, అక్కడ మొత్తం ఆయన పెట్టిన ఖర్చు అంతా సినిమాలో కనబడుతుంది మనకి. కానీ మారుతి గారు ఏం చేశారా అంటే దాన్ని వృధా చేసే పనిలో ఉన్నారు వాళ్ళగా చెప్పాలంటే.